హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం 20,000 ప్రైస్ సెగ్మెంట్లో ఏ మొబైల్ కొనాలి, ఏ మొబైల్ని అవాయిడ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ కొన్ని కొత్త మొబైల్స్ కూడా వచ్చాయి. లాస్ట్ మంత్తో పోల్చుకున్నట్టయితే వాటిని కూడా ఇంక్లూడ్ చేశాను. కొన్ని పాత మొబైల్స్ అయితే అవాయిడ్ చేయమని చెప్పేసి అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. ఎస్పెషల్లీ ఒప్పోకి సంబంధించిన మొబైల్స్ అనేవి 20,000 బడ్జెట్లో దొరికితే వాటిని అయితే స్కిప్ చేసేయండి. ఫస్ట్ మనం కొనదగ్గ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే IQ Z9X. అదేంటిది కొంచెం పాత మొబైల్ కదా అని అంటే, అవును పాతదే, కానీ ఇప్పుడు మీకు ఎంత దొరుకుతుంది సార్? కూపన్ కోడ్ యూజ్ చేస్తే 10,500కే దొరుకుతుంది. సో 10,500కు ఈ మొబైల్ అనేది చాలా మంచి మొబైల్. అయితే మొబైల్ ప్రైజింగ్ 12,500 ఉంటుంది. కూపన్ కోడ్ అప్లై చేయడం అయితే మర్చిపోకండి. అయితే కూపన్ కోడ్ అనేది అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు, అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటారు. మరి కూపన్ కోడ్ పెట్టిన వెంటనే మీకు తెలియాలి అని అంటే మన తెలుగు టెక్ టు డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. నేను అందులో పోస్ట్ చేసి పెడుతూ ఉంటాను. సో మొత్తానికి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే 10,500 ప్రైస్ సెగ్మెంట్ లో మాత్రం మంచి మొబైల్. నెక్స్ట్ మీ బడ్జెట్ అనేది కొంచెం పెంచుకున్నట్టయితే, అదే 12,000 నుంచి 14,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వివో వాళ్ళ T4X అని చెప్పేసి దొరుకుతుంది. సో ఇదే మొబైల్ పేరు మార్చి IQ Z10X అనే పేరుతో తీసుకొచ్చారు. ఆ రెండు మొబైల్స్ మధ్య 500 తేడా ఉంటుంది. మరి మీకు ఏ మొబైల్ అనేది తక్కువ ప్రైజింగ్ లో దొరికితే దాన్ని అయితే కొనుక్కోండి. MediaTek Dimensity 7300 ప్రాసెసర్ యూస్ చేశారు. 6500 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మంచి బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు వస్తుంది. ప్లస్ నాకు ఈ మొబైల్ నచ్చింది ఏంటి తెలుసా, UFS 3.1 స్టోరేజ్ ఇచ్చారు. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు దీన్ని హైలైట్ చేసి చెప్పాను అనేది వీడియో ఎండింగ్ లో చెప్తాను. అయితే ఈ మొబైల్లో మనకు IPS డిస్ప్లే మాత్రం దొరుకుద్ది, AMOLED డిస్ప్లే దొరకదు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కెమెరాస్ అనేవి ఓ సూపర్ గేమ్ రావు, యావరేజ్ ఉంటుంది. డైనమిక్ రేంజ్ అనేది అంత బాగా క్యాప్చర్ కాదు. సో మరి ఏ మొబైల్ కొనొద్దు ఈ ప్రైజింగ్ లో అనుకుంటే, రియల్మీ వాళ్ళ 80X అని చెప్పేసి ఒక నార్జో 80X అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. దాని అయితే మీరు స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ పోకో X7 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. ప్రైజింగ్ 18,000 ఉంది. 18,000 దీనికి పెట్టే బదులు MediaTek Dimensity 7300 ప్రాసెసర్ కి పెట్టే బదులు నేను ఇంతకుముందు చెప్పినట్టు IQ Z10X అయినా వివో T4X అయినా కొనుక్కోవచ్చు. లేదా CMF వాళ్ళ నథింగ్ ఫోన్ 1 ఉంది చూసారా, ఆ మొబైల్ కూడా బాగుంటుంది. కాకపోతే ఆ మొబైల్ ఒక ప్రాబ్లం ఏంటి అంటే బాక్స్ లో చార్జర్ ఇవ్వరు, కాబట్టి మనకు ప్రైజింగ్ అనేది ఎక్కువ అయిపోద్ది అన్నట్టు, 15,000 దాటిపోద్ది. అయితే ఈ మొబైల్ అనేది అప్పుడప్పుడు మనకు 15,000 లోపు దొరుకుతూ ఉంటుంది, అదే 13,000 14,000 ఆ ప్రైజింగ్ లో. సో అప్పుడైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుద్ది. UI అనేది బాగుంటుంది. ఇక 15 నుంచి 18,000 ప్రైస్ సెగ్మెంట్ గురించి మాట్లాడితే రియల్మీ వాళ్ళ P3 మొబైల్ దొరుకుద్ది. మీకు AMOLED డిస్ప్లే తోటి మంచి బ్రైట్నెస్ ఉండే మొబైల్ కావాలి, ఇన్హ్యాండ్ ఫీల్ బాగుండాలి అంటే ఈ మొబైల్ మనం కొనుక్కోవచ్చు. ప్లస్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ యూస్ చేస్తారు కాబట్టి మీకు పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. కాకపోతే రియల్మీ మొబైల్ అంటే మనకు చెత్త అనేవి ఎక్కువ ఉంటుంది, బ్లోట్వేర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. నాకైతే అసలు నచ్చదు దీని UI. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్లో రాయండి. 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. కాకపోతే స్టోరేజ్ టైప్ మాత్రం UFS 2.2 మాత్రమే ఇచ్చారు. ఇక లేదు నాకు UI బాగుండాలి అనుకుంటే నథింగ్ ఫోన్ 2A అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుద్ది. 18,000 దొరుకుతుంది. UI ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడున్న వాటిలలో సామ్సంగ్ UI, నథింగ్ UI అనేది ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. సో దాని ప్రకారం నేనైతే దీనికి మంచి మార్క్స్ ఇస్తాను. MediaTek Dimensity 7200 Pro అని చెప్పేసి ఒక ప్రాసెసర్ ఇచ్చారు. అయితే గేమింగ్ అనేది సూపర్ గా రాదు, కానీ యావరేజ్ గేమింగ్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ అయినా లేదా నేను ఇంతకుముందు చెప్పినట్టు UI అయినా ఎక్సలెంట్ ఉంటుంది. నెక్స్ట్ మీకు 15 నుంచి 20,000 దగ్గరలో ఒక మంచి మొబైల్ కావాలంటే యాక్చువల్లీ ఇక్కడ రెండు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి రియల్మీ వాళ్ళ 80 Pro, నార్జో 80 Pro అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్ ఉంటుంది. 90 FPS లో మీరు గేమింగ్ చేసుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, AMOLED డిస్ప్లే అన్ని బాగుంటాయి. ఇంతకుముందు నేను చెప్పాను కదా, UI ఒక్కటే బాగోదు. మరి వీటన్నిటికంటే ఒకటే మొబైల్ సజెస్ట్ చేయి వీటన్నిట్లలో అంటే IQ వాళ్ళ IQ Z10. సో ఈ మొబైల్ ఎందుకు బాగుంటుంది అని అంటే, మనకు దీనిలో బ్యాటరీ బ్యాకప్ అనేది 7300 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి మీరు ఒక పవర్ బ్యాంక్ లాగా అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు. 2 రోజుల వరకు మీకు ఆరాంగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ప్రాసెసర్ కూడా బాగానే ఉంటుంది. 7S Gen 3 ప్రాసెసర్ యూస్ చేశారు. 90 FPS లో దీనిలో మీరు గేమింగ్ కూడా చేసుకోవచ్చు. డిస్ప్లే బాగానే ఉంటుంది, సౌండ్ క్వాలిటీ బాగానే ఉంటుంది, కెమెరా కూడా బాగానే ఉంటుంది. బాగాలేది ఏంటి అని అంటే UFS 2.2 స్టోరేజ్ టైప్ ని ప్రొవైడ్ చేశారు. తక్కువ బడ్జెట్ లో ఉన్న మొబైల్ IQ Z10X ఏమో UFS 3.1 స్టోరేజ్ టైప్ తోటి వస్తుంది. నేను వీడియో ఎండింగ్ లో చెప్తానని చెప్పాను చూసారా, అది ఇదే పాయింట్. తక్కువ మొబైల్లోనేమో మంచి స్టోరేజ్ టైప్ ఇచ్చారు, దీనిలోనేమో UFS 2.2 స్టోరేజ్ టైప్ ఇచ్చారు. అది కూడా 20,000 ప్రైస్ సెగ్మెంట్లో. మరి UFS 2.2 స్టోరేజ్ అనేది చాలా తక్కువ అని చెప్పేసి నాకు అనిపించింది. కాకపోతే మిగతా విషయాలు అనేవి బాగున్నాయి కాబట్టి మరి 20,000 ప్రైస్ సెగ్మెంట్లో మంచి మొబైల్ ఏంటి అంటే IQ Z10 అని చెప్పేసుకోవచ్చు. అయితే మీకు IQ అనే పేరు నచ్చకపోతే వీళ్ళు ఇదే మొబైల్ని పేరు మార్చి వివో T4 అని చెప్పేసి లాంచ్ చేయబోతున్నారు. రేపటి రోజు మన ఛానల్ అన్బాక్సింగ్ కూడా ఉంటుంది. సేమ్ ప్రైజింగ్ ఉంటుంది, సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. కాకపోతే పేరు మాత్రం డిఫరెంట్ అన్నట్టు. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ 20,000 ప్రైస్ సెగ్మెంట్లో మీరు ఏ మొబైల్ కొనాలి, దేన్ని అవాయిడ్ చేయాలి అనేది. మరి ఈ ప్రైజింగ్ కాకుండా ఇంకా ఏదైనా ప్రైజింగ్లో మీరు మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటే కింద కామెంట్లో రాయండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలో చేస్తాను. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు ఇంకా ఏ మొబైల్ కొనుక్కోవాలనేది కన్ఫ్యూజన్లో ఉంటే నేను ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో చూసినట్టయితే మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. ఆ వీడియోని అయితే చూసేయండి. థ్యాంక్ యూ.